వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఈరోజు ఫీల్డ్ రిపోర్ట్ విషయానికి వస్తే మీర్జాగూడ ప్రమాదంపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. మీర్జాగూడ ప్రమాదంపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణలో కొనసాగుతున్న ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్, జోగి రమేష్పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్లో హైదరాబాద్ నుంచి కుమార్, విజయవాడ నుంచి రాజకుమార్, వరంగల్ నుంచి తిరుపతి, అమరావతి నుంచి శ్రీహరి అందిస్తారు. మీర్జాగూడ ప్రమాదంపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. బస్సు ప్రమాదంలో 21 మంది మృతి చెందారని మంత్రులు తెలిపారు. మరో 3 పరిస్థితి విషమంగా ఉందని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు మంత్రులు. దీనిపై మరింత సమాచారం ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో అందిస్తారు కుమార్. థ్యాంక్ యూ రవి. హైదరాబాద్లోని ఈరోజు ఉదయం అంటే రంగారెడ్డి జిల్లా ఏదైతే చెవెళ్ల మండలంలోని ఫిర్జాదిగూడ సమీపంలోని ఒక ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలోని ఇప్పటి వరకు కూడా 21 మంది అధికారికంగా చనిపోయినట్లు ఇటు అధికారులు కూడా ప్రకటించారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం ఏదైతే తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఒక టిప్పర్ లారీ, అలాగే మరొక పక్క ఇటు ఏదైతే ఆర్టీసీ బస్సు రెండు సమీపంలో రాగానే ఈ టిప్పర్ లారీ ఏదైతే ఆ రోడ్డుపై ఉన్న గుంతలు తప్పించే సమయంలోని ఆర్టీసీ బస్సుపై ఒక్కసారిగా బోల్తా అయితే పడింది. ఈ బోల్తా పడడంతో కూడా అదే టిప్పర్ లారీలోని ఏదైతే ఇటు రాళ్లకు సంబంధించిన సరుకు కూడా ఆ టిప్పర్ లారీలో అయితే తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నా కంకర్ మొత్తం కూడా ఈ బస్సుపై పడిపోవడంతో కూడా ఈ ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆ సంఘటన స్థలంలోని సుమారు ఏదైతే 19 మంది అక్కడ చనిపోగా మిగతా వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించిన సమయంలో కూడా కొంతమంది అయితే చనిపోయారు. మరొక 3 మందికి ఏదైతే ముఖ్యంగా ఆరోగ్యం చాలా విషమంగా ఉన్నట్లయితే వైద్యులు అయితే చెప్తున్నారు. ఈ 19 మందికి కూడా అంటే చనిపోయిన ఈ 19 మందికి కూడా ఇప్పటికే ఏదైతే పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా ఏదైతే బాడీలు కూడా అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఉదయం ఏదైతే 7-8 గంటల ప్రాంతాల్లోని ఈ యాక్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ఇటు పోలీసులకి అయితే సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. అలాగే అక్కడికి రెస్క్యూ టీంను కూడా ఇమీడియట్గా రప్పించి ముఖ్యంగా జేసీబీల సాయంతో ఆ బస్సుపై పడ్డ ఈ టిప్పర్ను మొత్తం కూడా అక్కడి నుంచి తీసివేసి పక్కకైతే పెట్టడం జరిగింది. ఆ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. అక్కడి నుంచి వీళ్ళందరికీ మెరుగైన వైద్యం కోసం ఇటు హైదరాబాద్ ఉస్మానియా అలాగే నిమ్స్ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఇమీడియట్గా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంత్రులందరికీ కూడా ఏదైతే ఈ సహాయక చర్యలకు సంబంధించి పూర్తిగా పర్యవేక్షించాలంటూ కూడా ఈరోజు ఉదయమే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇటు పొన్నం ప్రభాకర్తో పాటు మంత్రి శ్రీధర్ బాబు అలాగే డీజీపీ అలాగే మహేష్ భగవత్ ఏడీజీపీ కూడా అందరూ కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఇమీడియట్గా అక్కడ ఉన్న సహాయక చర్యలు పూర్తిగా పర్యవేక్షించారు. అలాగే మరొక పక్క ఇటు క్షతగాత్రులు కూడా మెరుగైన వైద్యం కోసం ఇటు హైదరాబాద్కి అయితే తరలించారు. అలాగే ఇటు డాక్టర్స్ కూడా ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, అంటే మెరుగైన వైద్యం ఇవ్వాలంటూ కూడా ఇటు ప్రభుత్వం కూడా ఆదేశించిన నేపథ్యంలోనే ఇటు డాక్టర్స్ అందరూ కూడా పూర్తిగా వైద్యం అయితే ఇస్తున్నారు. అలాగే ఇప్పటికే ఇందులో 3 అయితే ఇంకా సీరియస్గా ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు చెవెళ్ల ప్రాంతంలోనే అది మెయిన్గా హైవే అనే చెప్పొచ్చు. అక్కడ 4 లైన్కి సంబంధించి రోడ్డు కూడా శాంక్షన్ అయింది. కానీ ఇటు ఏదైతే హైకోర్టులో ఒక కేసు అంటే ఈ రోడ్డు అటువైపు ఇటువైపు ఉన్న చెట్లు నరికివేయొద్దంటూ కూడా గతంలో ఒకళ్ళు కేసు వేసిన నేపథ్యంలోని దానికి ఇంకా స్టే ఆర్డర్ ఉండడం వల్ల ఆ రోడ్డుని ఇంకా పూర్తిగా విస్తరించలేదు. కానీ ప్రతిసారి కూడా ఇలాంటి ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. కానీ ఇప్పటి వరకు జరిగిన ప్రమాదంలోని ఇంత పెద్ద ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఈ రోజు జరిగిన అతిపెద్ద ఘోర ప్రమాదం అనే చెప్పొచ్చు. గతంలో మనం చూసాం ఇటు ఏదైతే కర్నూలులోని బస్సు దగ్ధం ఘటన ఇంకా మరొక ముందే మరొకసారి ఈరోజు చెవెళ్లలోని ఈ ప్రమాదం ఏదో చాలా తీవ్రత ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా బస్సు కూడా మొదటి అంటే రైట్ సైడ్ భాగం అంటే స్టీరింగ్ ఉన్న భాగం మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అలాగే ఇందులోని ప్రయాణికులను ఒక 10 నెలల పాప కూడా ఉంది, ఆమె కూడా చనిపోయినట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక 3 అక్క చెల్లెళ్ళు కూడా స్పాట్లోనే చనిపోయారు. అలాగే మరొక తల్లిదండ్రులు కూడా చనిపోయారు. 2 అనాథ పిల్లలు అయిపోయారు ప్రస్తుతం అయితే మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ అనాథ పిల్లలు కూడా ఇంకా ఎవరూ లేరు, కేవలం ఈ తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు కోల్పోవడంతో కూడా వాళ్ళు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాళ్ళ ఏడుపుకి అయితే అంతులేదని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఇటు ప్రభుత్వం కూడా ఇప్పుడు చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. ముఖ్యంగా ప్రభుత్వం తరపున 5 లక్షలు అలాగే ఆర్టీసీ తరపున 2 లక్షలు కూడా ప్రకటించింది. చనిపోయిన వారికి 5 లక్షలు అలాగే మరొక పక్క క్షతగాత్రులందరికీ కూడా 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సీఎం ఆదేశించారు. అలాగే మరొక పక్క ప్రధాని మోదీ కూడా ఏదైతే ఈ చెవెళ్ల దుర్ఘటనపై దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన సహాయం ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం అందించాలంటూ కూడా ఆయన అయితే విజ్ఞప్తి చేశారు. అలాగే ఇటు
ఈ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాళ్ళకి సహాయక చర్యలు అందించాలంటూ కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విన్నపించుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు రోడ్డు యాక్సిడెంట్స్ అనేది ఇటు చాలా ఎక్కువ జరుగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ చేవెళ్ళ, మోయినాబాద్ అలాగే ఈ రూట్స్లో అంటే వికారాబాద్ రూట్స్లో మాత్రం అది సింగిల్ లైన్ రోడ్ కావడంతో కూడా అతివేగంతో ఇటు బస్సులు అలాగే టిప్పర్ లారీలు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆ రోడ్లోని నైట్ టైం మాత్రం చాలా ఎక్కువ యాక్సిడెంట్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే గతంలో మనం చూసాము ఒక లారీ ఏదైతే రోడ్ సైడ్ బిజినెస్లు చేసుకుంటున్న వాళ్ళపై కూడా ఇదే తరహాలో ఒక లారీ కూడా దూసుకెళ్ళిపోయింది. అది కూడా ఇదే చోట జరిగింది. ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ బస్సు దుర్ఘటన అయితే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తాన్నే ఏదైతే ఒక దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే సుమారు 19 మంది అంటే ఈరోజు ఉదయం వరకు 19 మంది అయితే చనిపోయారు. కొద్దిసేపటి క్రితం మరొక 2 చనిపోయారు. ఇప్పటికే 21 అయితే మృతుల సంఖ్య అయితే పెరిగింది. మరో 3కి ఇంకా తీవ్ర ఏదైతే ఆరోగ్యం విషమంగా ఉంది. అలాగే మరొక పక్క ఈ 19 మంది డెడ్ బాడీస్ కూడా ఇప్పటికే ఇటు డాక్టర్లు కూడా పోస్ట్ మార్టం పూర్తి చేశారు. అలాగే ఈ బస్సుకు సంబంధించిన ఇద్దరు డ్రైవర్లు అలాగే ఇటు ఏదైతే టిప్పర్కి సంబంధించిన డ్రైవర్ కూడా స్పాట్లోనే చనిపోయారు. ముఖ్యంగా ఆ డ్రైవర్ కూడా ఎటువంటి మద్యం సేవించలేనట్టు కూడా ఇప్పటికే వైద్యులైతే చెప్తున్నారు. కానీ అది సింగిల్ రోడ్ కావడం వల్ల ఇది అతిపెద్ద ప్రమాదం అనే చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.